డ్వాక్రాలో ఎస్సీ ఎస్టీలకి వడ్డీ లేకుండా రుణం ఇవ్వడం కోసం ఉన్నతి అనే పథకాన్ని మొత్తం తీసేశారు. కొత్త లోన్ ఒకటి ఇవ్వలేదు. రాష్ట్రం మొత్తం మీద గత ప్రభుత్వం మొదలుపెట్టిన స్కిల్ సెంటర్స్ అన్నీ మూసేశారు. కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మొదలుపెట్టిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన ద్వారా వచ్చే నిధులన్నీ ఖర్చు అయిపోయినట్టు చూపించారు. కానీ ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు అలాట్ చేస్తుంది. కానీ అది ఎటులిపోయిన ఈ రోజు దాకా లెక్కలు చూపించలేదు. తెలంగాణలో ఇదే కేంద్ర ప్రభుత్వం ద్వారా 5.76 లక్షల మంది ఉపాధి పొందారు, లెక్కలు విడుదల చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఒక్క లెక్క విడుదల చేయలేదు. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి నైపుణ్య వికాసం ప్రాజెక్టులో పనిచేసిన 850 మంది ట్రైనర్స్కి ఈ ప్రభుత్వం వచ్చాక 2 సంవత్సరం పాటు జీతం మానేసి కోవిడ్లో టర్మినేట్ చేశారు. వాళ్ళ జీతాల కోసం ఈరోజు చిరంజీవి గారిని పిచ్చి కూతలు కూసిన సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆఫీసు ముందు హత్యాయత్నం చేశారు, ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ జీతాలు ఎవరికి డివియేట్ చేశారు? సజ్జల గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, వారి అనుంగ మొత్తం పార్ట్నర్స్ అందరికీ, స్టాఫ్కి మొత్తం జీతాలు నైపుణ్యాభివృద్ధి మీకు రావాల్సిన నిధుల నుంచే వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ 5 సంవత్సరాల తర్వాత పని లేదని ముందే నిర్ణయం చేసినట్టున్నారు వీళ్ళంతా. మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 130,000 మంది విద్యార్థులు డిగ్రీ ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారు. దాంట్లో 30% కంటే కూడా తక్కువ మంది క్యాంపస్ ఉద్యోగాలకు వెళ్తూ ఉన్నారు. మిగతా 70 మందికి ఉపాధి అవకాశాలు చూపించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీకు కావాల్సింది మాటలు చెప్పేవాళ్ళు కాదు, నేను మీకు మాటిస్తున్నా. దశాబ్దం నుంచి ఒంటరి యుద్ధం చేస్తున్నా. ఇదే భీమవరంలో నేను ఓడిపోయినా వచ్చి మళ్ళీ అదే ధైర్యంగా చెప్తున్నాను, నేను రాజకీయాల నుంచి పారిపోతే పార్టీ పెట్టేవాడినే కాదు. ఇందాక చెప్పినట్టుగా జగన్కి పులివెందుల ఉంది. వాళ్ళ తాత, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బాబాయ్ వాళ్ళు చేసుకున్న నియోజకవర్గాలు. నేను పార్టీ పెట్టాలి, నా నిధులు నేనే సమకూర్చుకోవాలి, మన కావాల్సిన ఐడియాలజీ నేనే క్రియేట్ చేసుకోవాలి, నేనే ప్రభావితం చేయాలి. ఇన్ని చేసి నా దురదృష్టం, నాకు నియోజకవర్గాన్ని నేను దృష్టి పెట్టాల. సంపూర్ణ విశ్వం ఒక రాష్ట్రం కోసం ఆలోచించాను తప్ప, అరే నాకు ఒక నియోజకవర్గం ఉండాలనే దృష్టి నేను పెట్టాల. నాకు నిజంగా ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు గుండెల్లో పెట్టుకున్నవాడిని. నా కోసం ఒక నియోజకవర్గం ప్రజలు 90% నిలబడతారనుకుని నేను నిజంగా దృష్టి పెట్టాల. కానీ ఈ ఎన్నికల్లో మన జనసేన గెలవలేదు లాస్ట్ సారి, పోయినసారి. ఈసారి జనసేనని బలంగా గెలిపించండి. పులపర్తి ఆంజనేయులు గారు, ఆయన అనుభవం చాలా అవసరం. పులపర్తి ఆంజనేయులు గారిపై ప్రశాంత్ ఆధ్వర్యంలో సంపూర్ణ, అతను దగ్గరుండి వాళ్ళ నాన్నగారికి అండదండగా నిలబడ్డారు. అలాంటి ప్రశాంత్ ఆధ్వర్యంలో సంపూర్ణంగా ఎలక్షనీరింగ్ చేద్దాం, బలమైన ఎలక్షనీరింగ్ చేద్దాం, నిలబడదాం, గ్లాసు 10 నిండా చూపిద్దాం. ఎన్నికల్లో మనందరం ఆడబిడ్డలు ఉన్నారు ఇక్కడ, అందరికీ చాలామంది విభిన్నమైన కులాలకు చెందిన యువతీ యువకులు ఉన్నారు. మీ అందరికీ గణాంకాలు తీస్తారు, కుల గణాంకాలు. మీది ఏ కులం, ఏ సామాజిక వర్గం, మీ జీతభత్యాలు ఎంత, మీకు ఆస్తిపాస్తులు ఉన్నాయని అడుగుతారు. నాకేమనిపిస్తుందంటే, మీకేం కావాలి, నీకు ఎట్లాంటి స్కిల్ డెవలప్మెంట్ కావాలి, నీ అభిరుచి ఏంటి, నీకు ఏమైనా స్కిల్స్ కావాలా, నీకైనా మెరైన్ ఇంజనీరింగ్ మీద నీకు అవగాహన కావాలా, ఏదైనా ప్రత్యేకమైన స్కిల్ డెవలప్మెంట్ కావాలని చెప్పి ఆ గణాంకాలు అడిగే పరిస్థితుల్లో లేరు ఎవరు. మన చంద్రబాబు నాయుడు గారు, నేను మాట్లాడుతా ఒకటే చెప్పాను, భవిష్యత్తులో కుల గణాంకాలతో పాటు యువతకి కావాల్సిన ప్రతిభ, సమర్థత, అభిరుచి గణాంకాలను తీసుకోండి, దానికి తగ్గట్టుగా టైలర్ మేడ్ స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. 2047కి భారతదేశం సూపర్ పవర్ అవ్వాలి అంటే ఒక దేశపు సంపద నదులు, అరణ్యాలు, ఖనిజాలు కాదు, కలల ఖనిజాలతో చేసిన యువత. అలాంటి యువతకి నేనే ఉన్నా. చాలా సభలో చెప్పాను, ఇంకోసారి చెప్తున్నా. నేను ఒకరిని వచ్చి
ఒక చిన్నపాటి యాక్టింగ్ స్కిల్ నేర్చుకుంటే అది ఎంతో నాకు అభివృద్ధి చేసి చాలామంది అభిమానం సంపాదించుకొని ఒక పార్టీ పెట్టే స్థాయికి పట్టుకొచ్చింది నన్ను. అలాంటిది మీకు చిరంజీవి గారు నాకు కూర్చోబెట్టి ఒక స్కిల్ డెవలప్మెంట్ నేర్పించారు. యాక్టింగ్ అనే ఒక స్కిల్ డెవలప్మెంట్. ప్రభుత్వం ఎలా ఉండాలి అంటే, చిరంజీవి గారు వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్కి ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ నేర్పించారో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా ఉండాలి అంటే చిరంజీవి లాంటి పెద్దనలాగా ఉండాలి. మీకు ఏం కావాలి, నీకు ఏం అవ్వాలని ఉంది? నాకు తెలియలే. చిరంజీవి గారు నన్ను అడిగినప్పుడు నీకు ఏం అవ్వాలందంటే నాకు తెలియదు. కానీ ఆయన కూర్చోబెట్టి పట్టుబట్టి నేర్పించారు, నీకు ఇలాంటి ఇష్టాలు ఉన్నాయని. అలాగే ప్రభుత్వం పెద్దన్న పాత్రలో ఉంటే మీకు ఏం కావాలి, మీకు ఎలాంటి అభివృద్ధి కావాలి, ఎంత అలా కాకుండా కూర్చోబెట్టి మీకు 5,000 రూపాయలు ఇస్తామని చెప్పి వాలంటీర్ ఉద్యోగాలకు కూర్చోబెడితే సలసల కాగే రక్తాన్ని మేము కూర్చోబెట్టి చిన్న ఉద్యోగాలకు పరిమితం చేస్తున్నాం. ఊహించుకోండి, నన్ను కూడా 5,000 రూపాయలు కట్టిపడేస్తుంటే ఈ రోజున జనసేన పార్టీ ఉండేది కాదు, ఈ రోజున ఎన్డీఏ అలయన్స్ ఫామ్ కూడా అయ్యేది కాదు. ఒక్కడికి స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తే ఇంత బలంగా ఉంటుంది. నేను మీ ఒకటే కోరుకుంటున్నాను, జనసేన ఆధ్వర్యంలో కలిసి వస్తున్న కూటమి ప్రభుత్వం ఒక పెద్దనలా పనిచేస్తే మీకోసం ఒక సేవకుల్లా పనిచేస్తాను. నేను సర్వెంట్ లీడర్షిప్, సేవా నాయకత్వం మీకోసం ఒళ్ళు వంచి అహిర్నిశలు పనిచేస్తాం. గత 20 రోజుల నుంచి నాకు వైరల్ ఉంది. నా బాడీ అంత వైరల్ ఫీవర్ కంటిన్యూ అవుతూ ఉంది. కానీ ఎందుకు నలుగుతున్నాను, ఎందుకు నిలబడుతున్నానంటే, నా ప్రాణం పోయినా పర్లేదు, ఆరోగ్యం పోయినా పర్లేదు, మీ ఆరోగ్యం బాగుండాలి, మీ భవిష్యత్తు బాగుండాలి, దీనికోసం నిలబడాము. సో ముగింపు వాక్యాలు ఒకటే చెప్తున్నా, మమ్మల్ని నమ్మండి. ఒక్కళ్ళం కాదు, ఇద్దరం కాదు. కేంద్రంలో ప్రధానమంత్రి గారు, రాష్ట్రంలో నేను, నారా చంద్రబాబు నాయుడు గారు, మేమందరం కూర్చొని ఇక్కడ అసెంబ్లీలో మన భీమవరానికి పులపర్తి ఆంజనేయులు గారు, పార్లమెంటుకి భూపతిరావు శ్రీనివాస్ వర్మ గారు, ఉండికి రఘురామకృష్ణరాజు గారు, ఇలాంటి వ్యక్తులందరూ సమూహం. పోయినసారి పశ్చిమ గోదావరి జిల్లాల్లో 15కి 15 కొట్టాం అసెంబ్లీలు. ఈసారి 15కి 15 అసెంబ్లీలు కొట్టడమే కాదు, ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా డిపాజిట్ లేకుండా చేయడం కూడా మన లక్ష్యం. జగన్, నువ్వు భీమవరంలో వచ్చి నువ్వు రెచ్చిపోయి మాట్లాడావు కాబట్టి ముగింపు నీతోనే ముగిస్తున్నా. జగన్ నీకు చెప్తున్నా, జగన్ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నా, మీ ఇంట్లో కూడా ఆడపడుచులు ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో వారి వ్యక్తిగత జీవితం, నా జీవితంలోంచి వెళ్ళిపోయిన పాపం వాళ్ళను కూడా రోడ్ల మీదకి లాగుతున్నావు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది పవన్ కళ్యాణ్ కదా అంటుంది, మాకేమవుద్ది అనుకుంటున్నారు. అనుకోకండి. వీళ్ళను వదిలేస్తే రేపొద్దున మీ ఇళ్లలోకి వచ్చి మీ ఆడబిడ్డలను కూడా అంటారు. చంద్రబాబు నాయుడు గారి సతీమణ్ణే వదల్లా, షర్మిల గారిని వదల్లా, డాక్టర్ సునీత గారి సొంత చెల్లెళ్ళు వాళ్ళిద్దరినే వదల్లా. మిమ్మల్ని ఎందుకు వదులుతాడు అనుకుంటున్నారు? జగన్ ఒక్కడు రౌడిజం చేస్తే అర్థం చేసుకోగలం. జగన్కున్న వ్యవస్థ, రౌడీ వ్యవస్థ అంతా కూర్చొని మీ ఇళ్లలోకి దూరి రేపొద్దున మీ ఆడబిడ్డల మాన ప్రాణాలని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడితే మీరు ఎవరికి చెప్పుకుంటారు? చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. అసలు ఇలాంటి దుర్మార్గాలకి అధికారం ఇవ్వకపోతే సరిపోతుంది. అందుకని ఓటుని చాలా జాగ్రత్తగా ఆచితూచి వేసి ఆలోచించి ఓటు వేయండి. నాకేం అవ్వదు. జగన్ ఒకటే అనుకుంటున్నారేమో, వైసీపీ నాయకులందరూ కూడా చెప్తున్నా, నేను భయపడే వ్యక్తిని కాదు. 10 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి. రేపొద్దున మా కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పి ధైర్యంతో చెప్పట్లా. 5 సంవత్సరాలుగా రోడ్ల మీద కొట్లాడుతూ ఉన్నాం. వైజాగ్లో నువ్వు పోలీసులు బూట్లతోటి నా రూముల్ని, తలుపులను బద్దలు కొట్టించడానికి ప్రయత్నించి బయటికి వస్తే కూడా నేను అక్కడే పారిపోకుండా నుంచునే ఉన్నా, నిలబడే ఉన్నా. నేను ఆంధ్ర బార్డర్లోకి వస్తానంటే నువ్వు తెలంగాణ పారిపోన్నావు, బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చాం ఆంధ్ర సరిహద్దు లోపలికి. జగన్ మర్చిపోకు, నువ్వు మహా ఫ్యాక్షన్ లీడర్ అనుకుంటున్నావేమో. నీలాంటి వాళ్ళని తన్ని తగలేయడానికి నాలాంటి విప్లవ స్ఫూర్తితో ఉన్న రాజకీయ నాయకుడే గట్టిగా ఉంటాడు, గుర్తుపెట్టుకో. నాకు అధికారం వీటన్నిటికంటే కూడా సమాజంలో స్వేచ్ఛ కావాలి. నాకు ఎవరు